హాయ్ ఫ్రెండ్స్, ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో అయితే ఇప్పటిదాకా ఊహించని ట్విస్ట్ అయితే జరుగుతుంది. హోరీ రంగుల పండగ వేళ ఇంట్లో అసలైన ఊహించని మరుపు అయితే జరగబోతుంది. బిందు ఉండగానే వేరే అమ్మాయితో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన విశ్వాని వేరే అమ్మాయితో చూసి కుటుంబం సభ్యులందరైతే షాక్ అవుతారు. ఇంకా విశ్వాని అయితే ధీరజ్ అయితే అందరి ముందు నిలదీస్తాడు. విశ్వ అయితే తప్పు ఒప్పుకుంటాడనుకుంటే విశ్వ అయితే అహంకారంని బయటపెడతాడు. అవునరా, నేను తిరుగుతాను, ఒకరితో కాదు 100 మందితో తిరుగుతాను. నీ చెల్లిని నేను పెళ్లి చేసుకున్నది ఆమె జీవితాన్ని నాశనం చేయడానికే అని విశ్వ అయితే కుటుంబం సభ్యులకి చెప్తాడు. అతని మాటలకి ఒక్కసారిగా కుటుంబం సభ్యులైతే షాక్ అవుతారు. మరీ ముఖ్యంగా బిందు వాళ్ళ అమ్మ నాన్న అయితే షాక్ అవుతారు. విశ్వ మాటలకి కోపం తట్టుకోలేక ధీరజ్ అయితే పక్కన ఉన్న ఒక పెద్ద రాయిని తీసుకొని అతన్ని చంపేస్తానంటూ మీదకి వెళ్తాడు. నువ్వు నా చెల్లి మెడలో తాళి కట్టి ఇంకొకరితో తిరుగుతూ ఆమె జీవితాన్ని బలి చేస్తావా అని ధీరజ్ అయితే ఎంతో ఆవేశంతో ఊగిపోతాడు. ఇంకా ధీరజ్ కుటుంబం అయితే ధీరజ్ ని ఆపడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. సరిగ్గా ఇప్పుడే ఊహించని ట్విస్ట్ అయితే జరుగుతుంది. ఇంకప్పుడే బిందు వచ్చి వాడు అసలు నా మెల్లో తాళి కట్టలేదన్నయ్య అని బిందు అయితే కుటుంబం సభ్యులందరికీ చెప్తుంది. బిందు మాటలు విని ఒక్కసారిగా మొత్తం అయితే షాక్ అయ్యి సైలెంట్ అయిపోతారు. ఇంకప్పుడే ప్రేమ కూడా కలుగు చేసుకొని అవును నిజమే, మా అన్నయ్య బిందు మెల్లో తాళి కట్టలేదు అని ప్రేమ కూడా చెప్తుంది కుటుంబం సభ్యులకి. బిందు జీవితం ఇప్పుడు ఎటు మలుపు తిరుగుతుంది? ప్రేమ నిజం చెప్తుందా? ఒకవేళ నిజం చెప్తే కుటుంబం సభ్యులు ఏమంటారు? నిజం తెలిస్తే ధీరజ్ అలానే తన కుటుంబం ప్రేమను క్షమిస్తారా లేదా? ఈ ప్రశ్నలన్నిటికీ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.